హలో అండి. అందరికీ హాయ్. ఈరోజు నేనైతే మిరియాల రసం చేస్తున్నాను. అయితే దీనికి ముందుగా రోట్లో మిరియాలు, జీలకర్ర, ఎల్లిపాయలేసి దంచి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బగోన పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేగాక అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత పసుపేసుకోవాలి. పసుపేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఈ మిరియాల రసం అయితే ఈ చలికాలంలో చాలా మంచిదండి. సాల్ట్ వేసుకున్నాం కదా! ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం. కారం వేసిన తర్వాత టమాటాలన్నీ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు కొంచెం వేసుకోవాలి. అది క్లిప్ మిస్ అయింది. వేసుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఆ పొడిని ఇందులో వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. అంతే, వేడి వేడి మిరియాల చారు రెడీ. చాలా మంచిదండి హెల్త్‌కి. ఈ చలికాలంలో చాలా బాగుంటుంది చారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ మిరియాల రసంని. ఒక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.